హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించిన ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 బేసిక్ సైన్స్ క్వశ్చన్స్లో మనం పార్ట్ 1 మాట్లాడుకున్నాం. ఈరోజు పార్ట్ 2 మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం నేను 33 క్వశ్చన్స్ వరకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఈజీగా ఉన్న వాటిని మీకు హోంవర్క్గా ఇచ్చాను. ఈరోజు 34 క్వశ్చన్స్ నుంచి మనం కంప్లీట్ చేద్దాం, ఓకేనా? సో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటే మిగిలిన కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటే అవి మీకు రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగకరంగా ఉండిద్ది, ఓకేనా? చూడండి, కొన్ని క్వశ్చన్స్ వైసీటీ బుక్లో ఉన్న హార్డ్ ఎక్స్ప్లెనేషన్కి మించి నేను ఈజీగా చెబుతూ ఉంటాను, ఓకేనా? బుక్లో ఉన్నది డైరెక్ట్గా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కొంత కాన్సెప్ట్ నాకు ఐడియా ఉండేది కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఇంకా ఈజీగా ట్యాకిల్ చేసే విధంగా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కాబట్టి జాగ్రత్తగా ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో 34th క్వశ్చన్ నుంచి మనం ముందుకు వెళ్దాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో 34th క్వశ్చన్. Now we are going to discuss the 34th question. An object starts from rest. ఓకే, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకోవాలి. ఇవన్నీ మర్చిపోకూడదండి, బేసిక్స్. అండ్ రొటేట్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. A ఈక్వల్ టు 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అబౌట్ ద ఎక్స్ యాక్సిస్, what is its average velocity during its journey from 12.8 meters to 2.20 meters అనమాట. 12.8 మీటర్ల నుంచి 2 మీటర్లు వెళ్ళేటప్పటికి దాని ఒక యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎస్ ఈక్వల్ టు 12.8 మీటర్స్ వెళ్ళింది, ఓకేనా? తర్వాత 12.8 మీటర్స్ నుంచి ఇలా వెళ్ళిపోయి 20 మీటర్స్ కవర్ చేసింది, ఓకేనా? ఇప్పుడేమో ఎస్ ఈక్వల్ టు 20 మీటర్స్ అమ్మ. ముందేమో 12.8 మీటర్స్ కవర్ చేసింది, తర్వాత 20 మీటర్స్ కవర్ చేసింది. 12.8 మీటర్స్ కవర్ చేసినప్పుడు వెలాసిటీ ఏమో v1, 20 మీటర్స్ కవర్ చేసినప్పుడు ఏమో వెలాసిటీ v2. ఇప్పుడు మనల్ని యావరేజ్ అడిగాడు అంటే v1 ప్లస్ v2/2 ఇదనమాట. ఏం చెయ్యాలి అన్నది మనకి లెక్క అనమాట. ఇప్పుడు టైం ఎక్కడైనా ఉందా? నో టైం. క్వశ్చన్లో నో టైం, టైం ఎక్కడా లేదు కాబట్టి టైంతో సంబంధం లేని న్యూటన్ ఈక్వేషన్ ఏంటి మనకి? గమన నియమం, థర్డ్ ఈక్వేషన్ అనమాట. థర్డ్ ఈక్వేషన్ దీన్ని రాసుకొని సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ v² - u² ఈక్వల్ టు 2as అనే ఈ ఫార్ములాను ఉపయోగించుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ v1² ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 కదా, అది కొన్ని రాసాం కదా. 0² ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ అంతా 1.6 ఇంటూ ఎస్ అనమాట. ఇప్పుడు v1² ఈక్వల్ టు 2 ఇంటూ 1. ఒక్క నిమిషం ఉండండి, ఓకే, అంతే, కరెక్ట్గానే సాల్వ్ చేస్తున్నా. 2 ఇంటూ 1.6 ఇంటూ ఎస్ అనమాట. ఎస్ ఎంత ఇచ్చాడు? 12.8 ఇచ్చాడు, అదిగోండి 12.8 కదా. ఇప్పుడు v1² ఈక్వల్ టు 2 ఇంటూ 16/10 ఇంటూ 128/10 ఇలా రాసుకున్నాను. ఇది స్క్వేర్ కదా కాబట్టి స్క్వేర్స్ వచ్చేలా మార్చుకుంటున్నా. చూడండి, v1² ఈక్వల్ టు 2 ఇంటూ 16/10, 64 ఇంటూ 2/10. చూసారా, 64 2 128 కదా. అప్పుడు v1² ఈక్వల్ టు 2 ఇంటూ 16 ఇంటూ 64, 2 కలిపితే 4 అయిపోయింది /100 అనమాట. ఇదిగోండి ఇలా రాసుకున్నాను. ఇప్పుడు v ఈక్వల్ టు రూట్ వేస్తున్నాను. 4 ఇంటూ 16 ఇంటూ 64/100. రూట్ వేసామనుకోండి, 4కి రూట్ 2, 16 రూట్కి 4, 64 రూట్ అంటే 8, 100కి రూట్ 10. సో v1 ఈక్వల్ టు 4 2 8, 864 అంటే 6.4 మీటర్ పర్ సెకండ్ వచ్చిందనమాట. ఇలా సాల్వ్ చేయాలి, ఓకేనా? అర్థమైందా మీకు ఎలా సాల్వ్ చేశానో? ఇప్పుడు ఇంకో కండిషన్ v² - u² ఈక్వల్ టు 2as. ఇప్పుడు సెకండ్ కండిషన్ అనమాట. v2² - u² ఈక్వల్ టు 2 ఇంటూ 1.6 ఇంటూ 20. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? 20 మీటర్లు అనమాట. 20 మీటర్లు ట్రావెల్ చేసినప్పుడు ఎంత వెలాసిటీతో వెళ్ళింది అన్నది మనకు కావాలి. u అంటే 0 అంటే v2² ఈక్వల్ టు 2 ఇంటూ 1.6 ఇంటూ 20. అప్పుడు v2² ఈక్వల్ టు
2 ఇంటూ 16/10 1.6ని 16/10 అని రాసుకున్నాను ఇంటూ 20 0 0 v2 స్క్వేర్ ఈక్వల్ టు 16 32 32 2 64 అంటే v2 ఈక్వల్ టు √64 అంటే 8 సో v2 కూడా వచ్చింది ఇప్పుడు యావరేజ్ కదా v1 ప్లస్ v2 v1 ఎంత 6.4 v ఎంత 8/2 6.4 8 ఎంత 8 6 14 14.4/2 ఇప్పుడు క్యాన్సిలేషన్ చేశాను అనుకోండి 2 ఏళ్ళు 14 2 రోజులు 4 ఎంత వచ్చింది 7.2 రావాలి సో 7.2 ఈజ్ ద ఆన్సర్ యావరేజ్ వెలాసిటీ సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసారా ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ముందు కూడా ఒకటి వచ్చింది అనమాట అది నేను చేయను మీకు హోంవర్క్గా ఇస్తాను ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని అది చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా ఒకటి చూసైనా ఇంకోటి చేయగలిగే సామర్థ్యం మీకు రావాలి ఓకేనా డౌట్ ఏం లేదు కదా 34th ఈజ్ కంప్లీటెడ్ కమింగ్ టు 35th చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా 35th ఏముంది సింపుల్ క్వశ్చనే కదా మనకి స్పీడ్ ఇచ్చాడు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు టైము ఇది హోంవర్క్ మీరే చేసేయండి సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ 36th చేస్తున్నాను చూడండి ఐఎమ్ గోయింగ్ టు డూ 36th వన్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ ఓకే బాల్ని గ్రౌండ్ నుంచి పైకి విసిరేశాడు కింద నుంచి పైకి విసిరేస్తే ఫైనల్ వెలాసిటీ ఏమైంది 0 జీ వాల్యూ ఏం తీసుకోవాలి నెగిటివ్ చూసారా వాడు చెప్పిన మాట వర్టికల్లీ థ్రోన్ అనగానే ఆ కండిషన్స్ రాసేసుకోవాలి మనం అది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడే రాయగలం ఓకేనా ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇదిగోండి 30 మీటర్/సెకండ్ స్పీడ్తో వేసాను అన్నాడు నెక్స్ట్ టైం ఎంత 4 seconds ఓకే 4 seconds ఏమన్నాడు ఎంత హైట్ వెళ్ళింది అని అడిగాడు ఎంత హైట్ ఓకేనా ఇదిగోండి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే హైట్ అనమాట పైకి విసిరేసాం కాబట్టి ఈ అన్ని పారామీటర్స్ ఉపయోగించుకుంటే ఏ ఈక్వేషన్ వాడచ్చు సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వాడచ్చు సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఓకే కదా సో h ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ gt స్క్వేర్ ఓకేనా చూడండి h అంటే కనుక్కోవాలి u అంటే ఎంత 30 టైం ఎంత 4 ప్లస్ ఆఫ్ g వాల్యూ ఎంత 10 ఎందుకు 10 తీసుకున్నాం ఆప్షన్స్లో చూసారా ఎక్కడైనా పాయింట్స్లో ఉందా కాబట్టి g వాల్యూ 9.8 తీసుకోకూడదు క్వశ్చన్కి తగ్గట్టుగా తీసుకోవాలి ఎక్కడ పాయింట్స్ లేవు కాబట్టి 10 ఉండిద్ది అన్న ఆలోచనతో 10 తీసుకుంటున్నా మోస్ట్లీ అలాగే రేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ 4 × 4 ఓకేనా పైకి విసిరేసినప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి సో h ఈక్వల్ టు 30 × 4 మైనస్ రాసుకోవాలి మర్చిపోకూడదు జీ వాల్యూ మైనస్ ½ ఇంటూ 10 × 4 × 4 3 4 సారీ 34 120 మైనస్ 2 1 2 10 2 5 5 4 20 24 80 సో h ఈక్వల్ టు 120 - 80 h ఈక్వల్ టు ఎంత 40 meters అనమాట అంటే 40 మీటర్ల ఎత్తు నేను ఎగరేయగలను ఎప్పుడు ఇలాంటి కండిషన్లో బాల్ని పైకి విసిరేసినప్పుడు అని అర్థం అనమాట ఓకేనా అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ పాత్ లెంత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై ద టోటల్ టైమ్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్ములాని డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో కూడా అడుగుతూ ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి యావరేజ్ స్పీడ్ మీద బాగా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ నెక్స్ట్ 38వ క్వశ్చన్కి వెళ్ళాలి మనం 38వ క్వశ్చన్ చూడండి an object is moving with a speed of 100 meters/second find the distance traveled by this object in 1 minute సింపుల్ క్వశ్చనే మీకు స్పీడ్ ఇచ్చాడు టైం ఇచ్చాడు ఏం కనుక్కోమన్నాడు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు మీరు చేసేయండి ఓకేనా ఇది హోంవర్క్ అనమాట సింపుల్ క్వశ్చన్ నేను చేయట్లేదు గమనించండి నెక్స్ట్ ఇదిగోండి 39వ క్వశ్చన్ ఈ 39వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ కూడా మంచి కాన్సెప్ట్ అనేది ఉండేది గుర్తుపెట్టుకోండి 39th ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను మెన్షన్ చేస్తున్నాను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అండ్ ఆబ్జెక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ ఓకే రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది x ఈక్వల్ టు 0 t ఈక్వల్ టు కూడా 0 సెకండ్ ఓకే
ఇట్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 3 మీటర్ పర్ సెకండ్, ఏ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది. ఓకే, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ 4 సెకండ్స్ అండ్ 8 సెకండ్స్ అంట. ఓకేనా, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ 4 సెకండ్స్ అండ్ 8 సెకండ్స్. 4 సెకండ్లు ట్రావెల్ చేసినప్పుడు దాని వెలాసిటీ v1 అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ 8 సెకండ్స్ ట్రావెల్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత వచ్చింది. సో ఆ వెలాసిటీకి ఈ వెలాసిటీకి యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. బిట్వీన్ అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ అంటే ఇది 4 సెకండ్లు, ఇది 8 సెకండ్లు, మొత్తం ఎంత 4 సెకండ్లు అనమాట. అంతే కదా, 4 సెకండ్ల నుంచి 8 సెకండ్ల మధ్య యావరేజ్ వెలాసిటీ ఎంత అన్నాడు. మొత్తం వల్ల మధ్య అన్నాడు. రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు, అంటే ఫైనల్ వెలాసిటీ 0. ఓకే, యు ఉంది, నెక్స్ట్ ఏ ఉంది, నెక్స్ట్ ఏంటి డిస్ప్లేస్మెంట్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలంటే ముందు మనకి v తెలియాలి. సో వీ నీడ్ టు ఫైండ్ v అనమాట. సో v ఈక్వల్ టు u ప్లస్ 80. ఓకేనా, v ఎంత తెలీదు, u ఎంత 0, ఏ ఎంత 3, టైం ఎంత ఇచ్చాడు 4 సెకండ్లు ఇచ్చాడు. సో v ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్. అంతేనే కదా, అంటే t0 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ అందుకుంది, 12 పర్ మీటర్ సెకండ్ అందుకుంది అనమాట. 4 సెకండ్లు వచ్చేంత వరకు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, 4 నుంచి 8 సెకండ్ల మధ్య యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. అవునా కదా. ఇప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడేమో వెలాసిటీ 0 ఉంది, v ఈక్వల్ టు 0. కానీ 4 సెకండ్ల దగ్గరికి వచ్చేప్పటికి ఎంత వచ్చింది, 12 మీటర్ పర్ సెకండ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కదా ఇక్కడ మరి ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది, ఈ 12 అయింది. 4 సెకండ్ల ముందు ఇనిషియల్ వెలాసిటీ ఏమీ లేదు, u ఈక్వల్ టు 0. కానీ 4వ సెకండ్ దగ్గర అట్ 4th సెకండ్ u ఈక్వల్ టు v అయింది. ఇదే కండిషన్ అనమాట. ఈ లెక్కలో మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 సెకండ్ల ముందు అనగా 0 సమయం దగ్గర వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, 4వ సెకండ్ వచ్చినప్పుడు అట్ ద 4th సెకండ్ ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది, v అయింది. ఇదిగోండి 12 అయింది. ఓకేనా, ఇప్పుడు సింపుల్, s ఈక్వల్ టు ఓకేనా ut ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్. జాగ్రత్తగా చూడండి, s అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా తెలుసుకుంటున్నా. s ఈక్వల్ టు u అంటే ఎంత, u అంటే 0 అయ్యకూడదు. t ఎప్పుడు, t0 దగ్గర u 0. కానీ ఇప్పుడు t ఎంత, 4 నుంచి 8 సెకండ్స్ మధ్య అన్నాడు కదా, కాబట్టి 12 ఇంటూ 4. ఓకేనా, ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత 3 ఇచ్చాడు కదా, 4 ఇంటూ 4. కథ మొత్తం 4 సెకండ్ల మధ్య నడుస్తుంది అనమాట. 12 4 48 ప్లస్ 2 1 2 2 4 2 8 8 3 24. మొత్తం ఎంత 48 24 72 మీటర్లు అనమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత 72 మీటర్లు, టోటల్ టైం ఎంత 4 సెకండ్లు. 8 వేస్తారు, అక్కడ కూడా మిస్ చేయకూడదు. బిట్వీన్ అన్నాడు, 4కి 8కి మధ్య అని అడిగాడు. సో 4 1 4 18 18 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 39th క్వశ్చన్. చూసారా ఎంత కాన్సెప్ట్ ఉందో, అర్థమైందా. మెల్లిమెల్లిగా మీకు చేస్తున్నప్పుడు ఒక గ్రిప్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. క్వశ్చన్ టు క్వశ్చన్ గ్రిప్ అవుతూ ఉండాలి. ఆన్సర్ వచ్చింది రాసేసుకున్నాను బట్టి పడదాం కాదు. ఇన్ని లెక్కలు 60 లెక్కలు దాకా ఉన్నాయి. 60 లెక్కలు చేసినప్పుడు చేయక ముందు చేసిన తర్వాత ఏదో మార్పు రావాలి నీలో. లెక్కలు చేసే సమయంలో అది రాకపోతే ఎన్ని వీడియోలు చూసినా వేస్ట్. అది రావటానికి ప్రయత్నం చేయండి. ఏదో ఎగ్జామ్కి వచ్చేసింది బట్టి పట్టేసింది క్వశ్చన్ వచ్చింది అనుకో మాకండి. అర్థమైందా. సబ్జెక్ట్ ఎప్పుడైనా ఉపయోగపడిద్ది, బోవు పెట్టిద్ది, అన్నం పెట్టిద్ది. సబ్జెక్టు జాగ్రత్తగా నేర్చుకుంటే అది దృష్టిలో పెట్టి నేర్చుకోండి అంతే. రోజు గడిచిద్ది, వీడియో గడిచిపోయిద్ది అన్నట్టుగా చూడమాకండి. అది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. అండ్ ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, రెస్ట్ నుంచి మూవ్ అవుతుందంట. ఓకే, విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకే, ఇట్స్ వెలాసిటీ ఈజ్ అన్నాడు. వెలాసిటీ అనేది ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా. యాక్సలరేషన్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైము, అంతే కదా మనకు తెలిసింది.
ఇప్పుడు వెలాసిటీ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఇంటూ టైము, యాక్సిలరేషన్ ఇంటూ టైము. వెలాసిటీ టైంకి ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అనమాట. ఆప్షన్ ఎక్కడుంది? ఏ. సో వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. ఇదిగోండి, టైం పెరిగితే వెలాసిటీ కూడా పెరిగిద్ది అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. ఈ కండిషన్ తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకూడదు, అలా లేదుగా అనకూడదు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ చూడండి, 41th క్వశ్చన్ చూద్దాం. when you double the speed of a car, it takes dash times more distance to stop it. చూడండి, మనకి టైం ఎక్కడా చెప్పలేదు, ఏమేమి రిలేషన్లో ఉన్నాయి. when you double the speed అన్నాడు అంటే యూ ఇచ్చాడు మనకి, డబుల్ ద స్పీడ్ అన్నాడు, దాన్ని ఏం చేశాడంటే నెక్స్ట్ 2u చేశాడంట. ఓకే, ఇట్ టేక్స్ డాష్ టైమ్స్ మోర్ డిస్టెన్స్ అన్నాడు అంటే ఎస్ గురించి మాట్లాడుతున్నాడు. యూకి ఎస్కి రిలేషన్ ఏముంది? టైం సంబంధం లేదు కాబట్టి థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకేనా, సో v² - u² ఈక్వల్ టు 2as. ఇప్పుడు v అంటే 0, ఓకే, u అంటే ఎంత? u², 2 × a × s1 -u²/2a ఈక్వల్ టు s1. ఓకేనా, వెలాసిటీకి అనుగుణంగా నేను ఏం చేశాను? డిస్టెన్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏమైంది? స్పీడ్ ఏం చేశాడంటే 2u చేశాడంట. s1 s2 2u చేశాడు అంటే v² - 2u హోల్² ఈక్వల్ టు 2a s2. అక్కడ s1 ఇక్కడ s2, అక్కడ u ఇక్కడ 2u అనమాట. v² అంటే 0 -4u² ఈక్వల్ టు 2 × a × s2. అప్పుడు ఏం రాసుకోవచ్చు? -4u²/2a ఈక్వల్ టు s2 అనమాట. సో s1 s2 రేషియో చూద్దాం. s1 ఎంత? -u²/2a, ఇదంతా -4u²/2a. ఇది క్యాన్సిల్ అయ్యిద్ది, మైనస్ క్యాన్సిల్ అయ్యిద్ది. 1:4 అంటే అంతకుముందు డిస్టెన్స్ 1, ఇప్పుడు ఎన్ని రెట్లు? 4 రెట్లు. అంతే ఏమైంది? 4 టైమ్స్ అయిందనమాట, 4 రెట్లు పెరిగింది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా, సో వెన్ యూ డబుల్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఇట్ టేక్స్ 4 times మోర్ డిస్టెన్స్ టు స్టాప్ ఇట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 42 చూడండి. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకేనా, ఈ 42 క్వశ్చన్ ఎలా ఉండిద్దని చెప్పాను. 34th క్వశ్చన్ ఎలా చేశానో అలాగే చేయాలన్నమాట. ఇది మీకు హోంవర్క్, గుర్తుపెట్టుకోండి. సేమ్ యాజ్ 34th క్వశ్చన్. దాన్ని చూసి దీన్ని ఎలా చేయగలరో మీరు ఆలోచనలోకి రండి. ఓకేనా, నెక్స్ట్ 43 క్వశ్చన్. 43 క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఓకే, దట్ ఏ కార్ విల్ అచీవ్ ఆఫ్టర్ 20 seconds. టైమ్ ఈక్వల్ టు 20 seconds. ఓకే, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ అండ్ యాక్సలరేట్స్ ఎట్ a ఈక్వల్ టు 3.2 meter/second². ఫైండ్ ద వెలాసిటీ దట్ ఏ కార్ విల్ అచీవ్ అన్నాడు. ఓకేనా, కార్ ఎలా అచీవ్ అయ్యిద్దని అడిగాడు. ఓకే, సో అచీవ్ అంటే ఫైనల్ స్పీడ్ అడుగుతున్నాడు అనమాట. v ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0నే కదా. ఓకేనా, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ అన్నాడు, స్టార్ట్ అవుతుంది, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. ఏ ఈక్వేషన్ వాడదాం? v ఉంది, u ఉంది, t ఉంది, a ఉంది. సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు u ప్లస్ at. v ఎంత కనుక్కోవాలి, u ఎంత 0 ప్లస్ a ఎంత 32/10, t ఎంత 20, 0 0 32 64 meter/second. ఉందా ఆప్షన్లో? ఎస్, డి ఆప్షన్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. రెస్ట్ నుంచి స్టార్ట్ అయిన వస్తువు 3.2 meter/second² యాక్సలరేషన్ అందుకుంటే 64 meter/second స్పీడ్తో వెళితే 20 సెకండ్లో ఈ యాక్సలరేషన్ అందుకుంటుంది అనమాట. ఇట్ హ్యాస్ టు మెయింటైన్ 64 meter/second. దెన్ ఓన్లీ ఇట్ కెన్ అచీవ్ 3.2 meter/second² యాక్సలరేషన్. ఓకేనా, కమింగ్ టు 44th క్వశ్చన్. చూడండి ఈ క్వశ్చన్. A car accelerating for 2 seconds would cover dash times the distance of a car accelerating for only 1 second. Car starts from rest with the same acceleration in both the cases అన్నాడు. ఓకేనా, ఏ కార్ యాక్సలరేటింగ్ ఫర్ 2 seconds
would cover dash times the distance of a car accelerating for only 1 second. 2 సెకండ్లు యాక్సలరేటింగ్ అవుతున్న వస్తువు ఎంత డిస్టెన్స్ ని కవర్ చేసిద్దో 1 సెకండ్ లో యాక్సలరేటింగ్ అవుతున్న వస్తువు సేమ్ యాక్సలరేషన్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిద్ది అని అడిగాడు. ఓకేనా, సింపుల్ పాయింట్. ఏ కార్ యాక్సలరేటింగ్ ఫర్ 2 seconds వుడ్ కవర్ 4 times ది డిస్టెన్స్ అనమాట. అంతే కదా, 4 సింపుల్ గా చెప్పేయచ్చు. ఓకేనా, అర్థం చేసుకుని చేయండి ఈ క్వశ్చన్, మీరు ఎలా చేయగలరు. సింపుల్ క్వశ్చన్ అనమాట, ఇది కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్. మీకు ఎలా అర్థమవుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇది కూడా హోంవర్క్ గా ఇస్తున్నా నేను. సింపుల్ క్వశ్చన్, ఇలాంటివి మీరు చేయాలి. నెక్స్ట్ 45th క్వశ్చన్ చూద్దాం. ఏ ఆబ్జెక్ట్ కవర్స్ ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ 200 meters in 20 seconds and take 30 seconds for the next 200 meters. What is its average speed? తెలిసిందే కదా, ఇది సింపుల్ క్వశ్చన్ అనమాట. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ టైం ఎంత తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ 200 200 400. టోటల్ టైం ఎంత 50. 20 30 50. 0 0 5 1 5 8. ఆప్షన్లో 8 ఉందా? సి, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, అర్థమైందిగా 45th క్వశ్చన్. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఇందాక క్వశ్చన్ అనమాట. ఓకేనా, 46th క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సేమ్ క్వశ్చన్ అనమాట. ఇది ఏ సేమ్ క్వశ్చన్, 39th క్వశ్చన్ పోలి ఉండిద్ది. ఓకేనా, ఇదిగోండి ఇందాకేమో 34th క్వశ్చన్ పోలి ఉండే లెక్క మీకు ఒకటి ఇచ్చాను. ఇదిగోండి 42ది 34th పోలి ఉండిద్ది. ఇప్పుడు 36th అనేది 39th పోలి ఉండిద్ది. ఇది కూడా హోంవర్క్ చేయండి మీరు. ఓకేనా, సేమ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సేమ్ అదే క్వశ్చన్, మీరు ఆలోచన చేస్తే ఈజీగా వచ్చేసిద్ది. నెక్స్ట్ 47వ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చేద్దాం. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ అన్ ఇనిషియల్ రెస్ట్. ఓకే, రెస్ట్ అన్నాడు అంటే ఒక బిల్డింగ్ ఎత్తు నుంచి ఒక వస్తువు పడిపోతుంది. ఓకేనా, ఇలా వస్తువు పడిపోతుంది అనమాట. ఇనీషియల్ గా పడిపోతుంది రెస్ట్ నుంచి, అంటే u = 0. ఓకే, అండ్ అటైన్స్ ఏ మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ v = 40 m/s. ఓకే, వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్? హైట్ ఎంత? ఓకే, g వాల్యూ ఎంత? 10 m/s. సింపుల్. ఓకేనా, ఏమన్నాడు? హైట్ అడిగాడు, మ్యాక్సిమం హైట్ అడిగాడు. సో మ్యాక్సిమం హైట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? టైం ఎక్కడా లేదు కదా, థర్డ్ ఈక్వేషన్ వాడుకోవచ్చు. దీనికి వైసీటీ బుక్లో వచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చేయట్లా. ఓకేనా, నాకు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. దానికన్నా నేను చేసే చాలా ఈజీగా ఉండిద్ది. మీరు బుక్ రిఫర్ చేసుకొని చూసుకోండి ఎంత ఈజీగా ఉండిద్దో. v² - u² = 2gh. v² ఎంత? 40 × 40 మైనస్ v² ఎంత? 0. 2 g వాల్యూ పైనుంచి కింద పడుతుంది కాబట్టి పాజిటివ్గా తీసుకోవాలి, 10 h అనమాట. 40 × 40 = 20 × h. 0 0 2 1 2 2. హైట్ = 80. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, సింపుల్ గా చేశాను. మీరు చూడండి వైసీటీ బుక్ లో వాడు ఎంత చేస్తాడో చూడండి, కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని. నేను సింపుల్ గా చెప్పాను మీకు. ఓకేనా, నెక్స్ట్ 48వ క్వశ్చన్. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు అంటే ఇనిషియల్ వెలాసిటీ = 0 విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a = 3 m/s². ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్. డిస్టెన్స్ ఎంత? టైం = 10 seconds. ఓకే, వీతో సంబంధం లేని క్వశ్చన్ కావాలి నాకు. వి లేదు క్వశ్చన్లో అంటే నాకు ఫార్ములా కూడా వి వద్దు. వీతో సంబంధం లేనిది ఏముంది? s = ut + ½ at². ఇది వాడతాను. s అంటే ఎంత కనుక్కోవాలి, u అంటే ఎంత 0 × t + ½. ఏ వాల్యూ ఎంత? 3. t వాల్యూ ఎంత? 10 × 10. 2 1 2 5. 5 × 10 50. 50 3 150. s = 150 meters. ఉందా ఆప్షన్లో? ఎస్, డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజీ అండి కాన్సెప్ట్స్. ఓకేనా, అర్థం చేసుకోవాలి మీరు అంతే.
చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. కాన్సెప్చువల్ క్వశ్చన్, కాస్త మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వస్తూ ఉంటాడు. సింపుల్ అర్థం చేసుకుంటే, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ ప్లానెట్ అన్నాడు, ఈజ్ 36 కిలోమీటర్స్ అన్నాడు. ఓకే, సర్కంఫరెన్స్, సర్కిల్ ఇప్పుడు ఎలా ఉండిద్ది, సారీ ప్లానెట్ ఇప్పుడు ఎలా ఉండిద్ది, ఏ ప్లానెట్ అయినా సర్క్యులర్ షేప్ లో ఉండిద్ది. సర్క్యులర్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అంటే పెరిమీటర్ ఏమంటారు, వృత్త పరిధి ఎంత, 2πr, అంతే కదా. సో 2πr ఈక్వల్ టు 36,000 కిలోమీటర్స్. ఓకే, సింపుల్గా చేసేసాను. ద ప్లానెట్ మేక్స్ నో అదర్ మూమెంట్ అండ్ టేక్స్ 20 hours, టైమ్ ఈక్వల్ టు 20 hours. ఓకే, ఫర్ 1 కంప్లీట్ రొటేషన్, గుర్తుపెట్టుకోండి 1 కంప్లీట్ రొటేషన్ అంటే ఒక 2πr, అంటే భూమి ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికే తిరిగి వచ్చింది. భూమే కాదు, ఏ ప్లానెట్ అయినా సరే తిరిగి వస్తే ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే 2πr అనమాట. ఓకేనా. ఏమడిగాడు, వాట్ ఈస్ ద స్పీడ్ అడిగాడు. సో మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వేయటమే, అంతే. చూడండి, డిస్టెన్స్ 2πr ఈక్వల్ టు 36,000 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా, వేసాను. టైం ఎంత, 20 hours. డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 36,000 కిలోమీటర్లు బై టైం ఎంత, 20, 0 0, 2 1 2 18, 1800 మీటర్ పర్ సెకండ్. కానీ క్వశ్చన్లో ఒక్క నిమిషం, కిలోమీటర్ పర్ అవర్ కదా, టైం 20 hours కదా, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఆప్షన్స్ అన్ని మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి కదా, మార్చుకోవాలి. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 5/18 చేయాలి. సో 1800 ఇంటూ 5/18, 18 ఇంటూ 100, సో 500 మీటర్ పర్ సెకండ్. సింపుల్, ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమైనా కష్టం ఉందా? ఓకేనా, సింపుల్ అమ్మ. మనసు పెట్టి నేర్చుకుంటే చక్కగా అన్ని క్వశ్చన్లు మీకు మబ్బు ఇడిపోయినట్టు తేలిపోతూ ఉంటాయి. మనసు పెట్టి నేర్చుకోండి అంతే, భయపడద్దు. భయపడితే ఏమీ చేయలేం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో వచ్చినాయా, కన్ను మిస్ అవ్వకూడదు, వాటిని తొక్కి పారేయండి, వాటిని చేసుకుంటూ వెళ్ళిపోండి. అది మిస్ అయిపోకూడదు అనమాట, ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వకూడదు. ఇంత నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో పోతే మాత్రం కష్టం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 50వ క్వశ్చన్. ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ వర్టికల్లీ అప్వార్డ్స్, ఓకే, విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 196 మీటర్ పర్ సెకండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 196 మీటర్ పర్ సెకండ్ అన్నాడు అంటే కొంత వెలాసిటీతో కాల్చాడు అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అన్నాడు. మ్యాక్సిమం హైట్ ఎంత అని అడిగాడు. ఓకేనా, మ్యాక్సిమం హైట్ ఎంత తెలుసు కదా. మ్యాక్సిమం హైట్ h ఈక్వల్ టు u²/2g. u² అంటే ఎంత, 196 ఇంటూ 196, అంతే కదా. జీ వాల్యూ ఎంత, 9.8, అంతే కదా. ఇంటూ 10 ఇంటూ 10 చేశాను, అప్పుడు ఇది 98 అయిపోయింది. సో 196 ఇంటూ 1960/98, 98 ఒకట్లు, నెక్స్ట్ 98 2, అంతే కదా చేయాల్సింది. ఓకేనా, ఏమైనా తప్పు చేశాను నేను. u²/2g, ఎస్, అది అడవుల్లో చూసారా ఫార్ములా తప్పేసాం మనం. h ఈక్వల్ టు u²/2g. u అంటే ఎంత, 196/2 ఇంటూ 19.8, కింద పాయింట్ పోవడానికి ఇంటూ 10 ఇంటూ 10 చేశాను. డైరెక్ట్గా మ్యాక్సిమేటిక్ ఫార్ములా అనమాట, h ఈక్వల్ టు u²/2g, డైరెక్ట్ ఫార్ములా. పాయింట్ పోయింది, 98 2 196, ఇది క్యాన్సిల్ చేశా, 1960 అనమాట మీటర్స్. సో ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. h ఈక్వల్ టు u²/2g, దేనికి ఫార్ములా, మ్యాక్సిమం హైట్. ఏదో ఒక బుల్లెట్ నెట్ట నిలువుగా కాలిస్తే అది ఎక్కడో చోట ఏమైపోయింది, ఫైనల్ వెలాసిటీ 0 అవ్వాలి. ఎంతో కొంత వెలాసిటీతో కాల్చాడు కదా, కాబట్టి u అనేది ఇనిషియల్ వెలాసిటీ. అందుకే 196 మీటర్ పర్ సెకండ్ని మనం యూగా తీసుకున్నాం అనమాట. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ 51వ క్వశ్చన్. ఆన్ ఎర్లీ మార్నింగ్, ఓకే, విత్ నో ట్రాఫిక్ ఆన్ రోడ్స్, ఓకే, Rahul while cycling down from Red Fort to his residence noted the distance covered and the total time taken
టు రీచ్ ద హోమ్. వాట్ కెన్ హీ క్యాలిక్యులేట్? వాడికి టోటల్ డిస్టెన్స్ తెలిసిందంట, టోటల్ టైం తెలిసిందంట. అది దేని ఫార్ములా? సింపుల్, స్పీడ్కే కదా. యావరేజ్ స్పీడ్ ఏమిచ్చాడు? స్పీడ్ ఇదిగోండి. టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం తెలిస్తే ఏం కనుక్కోవచ్చు? స్పీడ్ కనుక్కోవచ్చు. సో సింపుల్. 51వ క్వశ్చన్కి స్పీడ్, బి ఆప్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి పాత ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఎందుకైనా మంచిదని ఇచ్చాడు. వాటిని కూడా మనం కవర్ చేస్తున్నాం డౌట్ ఉండకుండా ఉండడానికి. చూడండి, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. నేను కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా. ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. ఇదేమో టైము, ఇదేమో వెలాసిటీ. ఓకేనా. అదేంటి? ట్రయాంగిల్ షేప్లో ఉంది. ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. వాడేం అడిగాడు? యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి రేషియో కనుక్కోమన్నాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంట ఆఫ్ బేస్ ఎంత? ఇక్కడ 10, హైట్ ఎంత? 20 వేసాను, అంతే కదా. బేస్ అంతా 10, హైట్ అంతా 20 వేసాను. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్, ఇప్పుడు వేసింది ఈ ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఆఫ్ బేస్ ఎంత? 10 నుంచి 4 అంటే 4గా 4. హైట్ ఎంత? ఇదిగోండి హైట్ 10. ఓకేనా. 10 తీసుకోవాలి. స్పీడ్ కాబట్టి 10 తీసుకున్నా. ఇక్కడ -10 ఉంది చూసారా? చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ -10 ఉంది, కానీ 10 తీసుకున్నా. స్పీడ్లో నెగిటివ్ ఉండదు కదా, వెలాసిటీలో నెగిటివ్ ఉండిద్ది, స్పీడ్లో ఉండదు. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మొత్తం మనం మాట్లాడుకున్నాం. టైం ఎంత? టోటల్ టైము 14. ఇదిగోండి 14. టోటల్ టైం 14 కాబట్టి ఇదిగోండి 14 రాశాను. 2 1 2 5, 5 2 100 ప్లస్ 2 1 2 2 20. అంతేనా. 20 అంటే 120/14. ఓకే, నాకు యావరేజ్ స్పీడ్ వచ్చింది. 120/14 పక్కన పెట్టు. ఇప్పుడేం కనుక్కోవాలి? యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. యావరేజ్ వెలాసిటీ ఇప్పుడు కనుక్కుంది స్పీడ్. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ కనుక్కుంటున్నాం. చూడండి, సేమ్ ఫార్ములా. ఆఫ్ బేస్ అంతా 10, హైట్ అంతా 20. ఓకే, బేస్ అంత చిన్నది 4. వెలాసిటీ టైం ఎంత? వెలాసిటీ ఎంత? -10. వెలాసిటీ నెగిటివ్లో ఉండిద్ది, స్పీడ్ నెగిటివ్లో ఉండదు. మనం మాట్లాడుకున్నాం. -10 బై టోటల్ టైం ఎంత? 14. ఓకేనా. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం వేయాలన్నమాట. 2 1 2 5, 5 2 100 మైనస్ 2 1 2 2 -20/14. 80/14. రేషియో ఏం అడిగాడు? యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ 120/14, 80/14. ఇది కొట్టేసా, 0 0 కొట్టేసా. 4 3 4 2 3:2 ఆన్సర్ అనమాట. ఇదిగోండి సి ఆప్షన్. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. అర్థమైందా పాయింట్ ఎలా చేశాను? మంచి కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది కాన్సెప్ట్ విన్న వాళ్ళకి అది ఈజీగా ఉండిద్ది, లేని వాళ్ళకి కష్టంగా ఉండిద్ది. ఓకేనా. ఇదిగోండి ఈ ప్రాబ్లం కూడా మనం ఆల్రెడీ చేసాం. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు మళ్ళా. ఓకేనా. ఏ ఫోర్స్ F produces an acceleration of 3 m/s² in a body, 6 m/s² in another body. If the both bodies are tied, రెండింటిని కలిపి ఫోర్స్ అప్లై చేస్తే ఎంత అన్నాడు. ఇదిగోండి ఫస్ట్ M1, తర్వాత M2. దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే 3 m/s². దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే 6 m/s² వచ్చింది. ఇప్పుడు రెండింటిని కలిపాడు. M1 M2 టోటల్గా ఫోర్స్ అప్లై చేశాడు. ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత అన్నాడు. టోటల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు A1 × A2/A1 + A2. పార్ట్ 1లో కూడా ఇలాంటి వీడియో వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. 3 × 6/3 + 6. 6 3 18/9. 9 1 9 2. ఆన్సర్ యాడ్ ఉంది? 2 ఉందా లేదా? ఉంది. 2 m/s². సింపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 54 క్వశ్చన్. ప్రొజెక్టైల్ మోషన్ అంట. చూడండి, ఇన్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ ద లార్జ్ యాంగిల్ విత్ ది హారిజాంటల్ ప్రొడ్యూసర్స్ లార్జ్ యాంగిల్ అన్నాడు. లార్జ్ యాంగిల్ అంటే మనకు తెలిసి ఏముంది?
థీటా ఈక్వల్ టు 90 degrees. అంతే కదా. సో లార్జ్ యాంగిల్ ఇది అన్నాడు అంటే హైట్ కనుక్కోవాలన్నమాట. లాంగ్ హైట్ ట్రాజెక్టరీ అన్నాడు అంటే మనం ఇలా విసిరేసినప్పుడు 90 degrees యాంగిల్తో విసిరినప్పుడు అది మ్యాక్సిమం ఎంత హైట్కి వెళ్ళిద్ది అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో యూ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా అదే కదా ఫార్ములా. యూ స్క్వేర్ బై 58 చేస్తున్నానండి, 54 చేయాలి కదా. ఈ క్వశ్చన్స్ మిస్ అయిపోయినాయి. అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి 54 చేద్దాం. హడావుల్లో 58కి వెళ్ళా, దాన్ని చేద్దాం. ఓకేనా. ముందు 54 చేసుకుని ముందుకు వెళ్దాం. ఏమన్నాడు, కార్ ట్రావెల్స్ 3 ఈక్వల్ పార్ట్స్. ఓకే. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఒకసారి 20, ఒకసారి 80, ఒకసారి 120. ఓకే. యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. షార్ట్ కట్ ఏంటి, ఎల్సీఎం ఎంత 240, 6 4 8 3 12 2. సో 240 ఇంటూ 3 భాగాలు కట్టి ఇంటూ 3 బై 4 3 7 7 2 9 3 1 3 3 3 1 3 80. సో 80 ఇస్ ద ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద. తెలుసు కదా టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తాయి అనమాట షార్ట్ కట్స్ ఇవి, సింపుల్. అలా కాదు నేను పద్ధతి ప్రకారం చేస్తాను, నాకు చాలా పద్ధతి ఎక్కువ అంటే అప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఫార్ములా చేసుకుంటూ కూర్చోండి. ఓకేనా. పుణ్యకాలం పూర్తయిపోయింది. నెక్స్ట్ 55వ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ బాల్ ఈజ్ డ్రాప్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఆ రూఫ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమీ ఉండదు, 0. అంతే కదా. నెక్స్ట్ ఇట్ టేక్స్ 3 seconds ఫర్ ద బాల్ టు రీచ్ ద గ్రౌండ్. టైమ్ ఈక్వల్ టు 6 seconds. అరే ఇక్కడ వస్తుంది, ఇక్కడ చేస్తా చూడండి. యూ ఈక్వల్ టు 0. 55th క్వశ్చన్ అనమాట. టైమ్ ఈక్వల్ టు ఎంత, 3 seconds టు రీచ్ ద గ్రౌండ్. ఓకే. ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాల్ టువార్డ్స్ ద ఎర్త్ జీ ఈక్వల్ టు 10 m/s². ఓకే. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ హెచ్ ఈక్వల్ టు కనుక్కోమన్నాడు. ఇచ్చిన పారామీటర్స్లో నాకు ఏం కనపడట్లేదు, నాకు వి అనేది కనపడట్లేదు. వి కనపడకపోతే నేను ఏ ఫార్ములా వాడుకోవచ్చు, సెకండ్ న్యూటన్ ఈక్వేషన్ వాడుకోవచ్చు. ఆ ఫార్ములా ఏంటి, హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్. పైనుంచి కింద పడుతుంది అంటే జీ వాల్యూ పాజిటివే తీసుకోవాలి. ఓకేనా. హెచ్ ఈక్వల్ టు యూ అంటే ఎంత, 0 0 ఇంటూ టీ 0 ఆఫ్ జీ వాల్యూ ఎంత 10, టైం ఎంత 3 ఇంటూ 3 2 1 2 5 3 3 9 9 5 45 మీటర్స్ అనమాట. ఉందా. ఎక్కడ తప్పు చేశానే, సంథింగ్ ఫిషీ, ఎక్కడో తప్పు చేశాను. కరెక్టేనే. నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ అయి ఉండిద్ది. నన్ ఆఫ్ దిస్ పెట్టాలంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో తెలుసా, మన మీద మనకు కాన్ఫిడెన్స్ రాదు. 45 వచ్చింది, 45 లేదేంటి, అమ్మో క్వశ్చన్ తప్పేమో, లేకపోతే నేను తప్పు చేశానేమో అనుకుంటాం తప్ప మనం చేసిన ఆన్సర్ వాడు ఇవ్వలేదు, నన్ ఆఫ్ దిస్ ఉంది అని పెట్టగలిగే దమ్ము రావాలి. అర్థమైందా. వాడు మనల్ని క్వశ్చన్ చేయలేని విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. దానికి దమ్ము కావాలన్నమాట, ధైర్యంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 56వ క్వశ్చన్. ఇది ఫార్ములా, యాక్సలరేషన్ ఫార్ములా ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. యాక్సలరేషన్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టీ. ఓకే కదా. నెక్స్ట్ 57. 57 చూద్దాం. చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ఫ్రీ ఫాల్ ఫ్రమ్ సర్టెన్ హైట్. ఓకే. ఫ్రీ ఫాల్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0. ఇక్కడ చేస్తున్నాను 57వ క్వశ్చన్. ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది, 0. ఓకే. ఫాల్ ఫ్రమ్ ఏ హైట్ రీచెస్ గ్రౌండ్ ఇన్ 1 second. టైమ్ ఈక్వల్ టు 1 second. ఓకే. వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. ఓకేనా. ఏమి ఇచ్చాడు మనకి, జీ వాల్యూ ఇచ్చాడా. ఆప్షన్స్లో పాయింట్ ఉంది కాబట్టి జీ వాల్యూ ఎంత అయ్యింది, 9 m/s² అయి ఉండిద్ది. ఫార్ములాలో వి కనుక్కోమన్నాడు. వి ఉండే ఈక్వేషను, టైం ఉన్న ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఓకేనా. ఫ్రీ ఫాల్ పైనుంచి కింద పడుతుంది అంటే జీ వాల్యూ పాజిటివే తీసుకోవాలి. సో వి ఈక్వల్ టు 0 ప్లస్ 9.8 ఇంటూ 1 అనమాట. అప్పుడు వి ఈక్వల్ టు 9.8 m/s. సో 9.8 m/s. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58వ క్వశ్చన్. చూడండి 58వ క్వశ్చన్.
ఏమన్నాడు, ఇన్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ లార్జ్ యాంగిల్తో విసిరినప్పుడు, అంటే పెద్ద యాంగిల్తో విసిరినప్పుడు, ఇది θ ఈక్వల్ టు 90 degrees విసిరాం అనుకోండి, ఇది కూడా θ 90 degrees, అప్పుడు మ్యాక్సిమం హైట్ ఎంత ఉండిద్ది అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం హైట్ ఎంత అన్నాడు. అప్పుడు మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు h ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ θ బై 2g, అంతే కదా. ఇప్పుడు పెడదాం, θ ఈక్వల్ టు 90 అంటే ఎంత, 1 కదా. sin 90 అంటే ఎంత, 1 స్క్వేర్ అంటే 1, h ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g. చూసారా, అంటే ఎప్పుడైతే మనం 90 degrees యాంగిల్తో విసురుతామో అప్పుడు మనం విసిరిన వస్తువు మ్యాక్సిమం హైట్ని రీచ్ అవ్వగలదన్నమాట. దాన్ని హై ట్రాజెక్టరీ అంటారు. ఓకేనా. హై ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటి, θ 90 degreesతో విసరటం. అలా విసిరితే వచ్చే లాభం ఏంటయ్యా అంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అనమాట. అలా కొట్టామంటే బాల్ని మంచి హైట్లో వెళ్ళినట్టు అనమాట. ఓకేనా. కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రొజెక్టైల్ మోషన్ ఏంటంటే హై ట్రాజెక్టరీ అనమాట. చక్కగా కనపడింది దాని పాత్. చూసారు అలా కనపడుతుంది. అలా కంప్లీట్ పారాబోలా కనపడాలి. అలా పారాబోలా కనపడాలంటే 90 degrees θ ఉండాలి. దాన్ని హై ట్రాజెక్టరీ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 59 అనమాట. ఏ కేజీ మాస్, ఓకే సారీ, ఏ 5 kg మాస్ ఈక్వల్ టు 5 kg. ఓకే సారీ 59 చేయలేదు కదా, చూడండి. ఇఫ్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్, పైకి విసిరేసాను, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ చేంజ్ అన్నాడు. ఏది మారదు అని అడుగుతున్నాడు. ఓకేనా. ఏం మారదు జాగ్రత్త చెప్పండి. డిస్టెన్స్ మారిద్ది, స్పీడ్ మారిద్ది, యాక్సలరేషన్ మారిద్ది. నువ్వు పైకి వేసుకో కిందకి వేసుకో, నేను మాత్రం మారను అని ఎవరు చెబుతారు, యాక్సలరేషన్ చెప్పింది. సో ఇఫ్ యూ థ్రోన్ అప్ ఆర్ థ్రో డౌన్, నువ్వు పైకి వేసుకో కిందకి వేసుకో, యాక్సలరేషన్ విల్ నెవర్ బి చేంజ్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ నెవర్ బి చేంజ్ ఇన్ ఎర్త్. భూమి మీద ఎంత ఉందో అంత మారదు, అది గుర్తుపెట్టుకోండి. గ్రహానికి మారిద్ది, కానీ భూమి మీద పైకి వేసినా కింద వేసినా మారదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 60వ క్వశ్చన్. ఏ 5 kg మాస్ m ఈక్వల్ టు 5 kg అట్ రెస్ట్లో ఉంది అన్నాడు. ఓకేనా. రెస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటి, ఏం జీరో, ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే. ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ టేబుల్, ఫ్రిక్షన్ లేని టేబుల్ మీద పెట్టాడంట. యాక్టెడ్ అపాన్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ F ఈక్వల్ టు 12 న్యూటన్స్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ 2 seconds. టైమ్ ఈక్వల్ టు 2 seconds. మాస్ ఇచ్చాడు, యు ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ ట్రావెల్ కనుక్కోమన్నాడు, అంటే ఎస్ కనుక్కోమన్నాడు. ఆ ఎస్కి ఫార్ములా ఏంటి, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యు ఉందా, ఉంది. టీ ఉందా, ఉంది. ఏ లేదుగా, ఏ లేదు. ఇప్పుడు ఏ కనుక్కోవాలి. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎంత 12, మాస్ ఎంత 5, యాక్సలరేషన్ తెలీదు. అప్పుడు 12/5 ఈక్వల్ టు యాక్సలరేషన్. ఏ వాల్యూ వచ్చేసిందిగా, ఇప్పుడు పెట్టేసాయి. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ కనుక్కోవాలి. యు అంటే 0 ఇంటూ టీ 0, హాఫ్ ఏ అంటే ఎంత 12/5, టీ అంటే ఎంత 2 seconds, 2 ఇంటూ 2, ఈ 2 క్యాన్సిల్ చేసాయి. 12 2 24/5. 24లో సగం ఎంత 24/5 అంటే ఎంత వచ్చింది మనకి, 5 4 20, 4 మిగిలింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 8 40. ఇదిగో ఉందిగా 4.8. ఓకేనా. 4.8 meters ట్రావెల్ చేసింది అనమాట. సింపుల్ క్వశ్చన్. ఇలాంటి మోడల్స్ మనం చేస్తూనే వచ్చాం. ఓకేనా, అర్థమైందండి. నెక్స్ట్ కమింగ్ టు 61కి వచ్చాం. ఇదిగోండి సేమ్ క్వశ్చనే, ఇందాక ఇట్లాంటి క్వశ్చనే అనమాట. మీరు చేయండి ఇది. ఇదిగోండి 60వ క్వశ్చన్ ఎలా ఉందో 61 కూడా సేమ్ యాజ్ 60. మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. ఓకేనా, మీకు ప్రాక్టీస్ అవ్వాలనే ఇస్తున్నాను, అంతే అండి. మీకు ఇబ్బంది కలిగి చేద్దామన్న ఉద్దేశంతో కాదు, కాస్త నేర్చుకోవాలి కదా మీరు. నెక్స్ట్ ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి వచ్చిందంట ఎంత 20. నెక్స్ట్ బి టు ఏ, బి నుంచి ఏకి వెళ్ళిందంట ఎంత 30. ఏముంది
2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 అంతే కదా 2AB బై A ప్లస్ B. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా టైమ్ అండ్ డిస్టెన్స్లో చేస్తాంగా 2 ఇంటూ 20 ఇంటూ 30 బై 20 ప్లస్ 30 50 0 0 5 ఒకట్లు 5 ఆరులు 6 రోజులు 12 12 రోజులు 24 ఏడుంది 24 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి అదే పెట్టు. 68వ క్వశ్చన్ 63వ క్వశ్చన్ సారీ 63 ఓకేనా. వెన్ ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఓకే పైనుంచి పడింది u ఈక్వల్ టు 0 ఇట్ టేక్స్ 3 seconds టైమ్ ఈక్వల్ టు 3 seconds ఓకే. ద బాల్ టు రీచ్ గ్రౌండ్ ఓకే ఇట్స్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాల్ టువర్డ్స్ ద ఎర్త్ g వాల్యూ ఈక్వల్ టు 10. ద హైట్ ఎంత అని అడిగాడు, ఎన్నోసార్లు చేసాం సేమ్ అదే క్వశ్చన్. h ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ h కనుక్కోవాలి 0 ఇంటూ t 0 ప్లస్ హాఫ్ పైనుంచి పడింది కాబట్టి g వాల్యూ పాజిటివ్ 10 t వాల్యూ ఎంత 3 ఇంటూ 3 2 ఒకట్లు 2 5 5 మూడు 15 15 మూడు 45 ఇది వచ్చినట్టుంది కదా. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇదిగో నన్ ఆఫ్ ది సారీ ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చేశాను ఏమనుకోవద్దు, నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తాం. సో 63 క్వశ్చన్ ఇట్స్ రిపీటెడ్ క్వశ్చన్ లీవ్ ఇట్. ఇంటూ ఫైనల్ క్వశ్చన్ 64th క్వశ్చన్ అనమాట. సో దీంతో స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. చూడండి ఈ క్వశ్చన్ చాలా కాన్సెప్ట్ ఎక్కువ ఉండిద్ది అనమాట, జాగ్రత్తగా గమనించండి. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 20 grams మాస్ ఈక్వల్ టు 20 grams మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 meter per second u ఈక్వల్ టు 10 meter per second. ఇట్ కెన్ సింక్ 8 centimeter ఇంటూ ద టార్గెట్ బిఫోర్ కమింగ్ ద రెస్ట్. అంటే ఒక బుల్లెట్ ఒక చెక్కకి ఇలా గుద్దుకుందనమాట. ఇది బుల్లెట్ ఎంత స్పీడ్తో వస్తుంది 10 meter per second స్పీడ్తో వస్తుంది. ఫైనల్ వెలాసిటీ ఏమైపోయింది 0 అయిపోయింది అంతే కదా. ఇట్ కెన్ సింక్ ఆ చెక్క మందం ఎంత 8 centimeter 10 meter per second స్పీడ్తో వచ్చిన బుల్లెట్ 8 centimeter ఉన్న చెక్కకి తగిలినప్పుడు వెలాసిటీ 0 అయిపోయింది ఆగిపోయింది అనమాట. కమింగ్ టు ద రెస్ట్ ఓకేనా. ఇప్పుడు ఈ కండిషన్ వరకు మనకేమో ఇచ్చాడు యువ్ ఇచ్చాడు, అదేవిధంగా ఇదేంటి అనుకున్నారు హెచ్ అనమాట డిస్ప్లేస్మెంట్ అనమాట ఎస్. నెక్స్ట్ వి ఇచ్చాడు ఏ కనుక్కోవాలి. సో v² మైనస్ u² ఈక్వల్ టు 2as. వి ఎంత 0 స్క్వేర్, యు ఎంత -10 ఇంటూ -10 2 ఇంటూ ఏ వాల్యూ తెలియదు, ఎస్ ఎంత 8 centimeters సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చుకోవాలి. ఎందుకు అంతా కదా దేంట్లో ఉంది ఇదిగోండి స్పీడ్ మీటర్స్లో రాసాం. సో మనం డిస్ప్లేస్మెంట్ కూడా మీటర్స్లోనే రాయాలి. సాల్వ్ చేస్తే చూడండి -100 ఈక్వల్ టు 2 ఇంటూ ఏ బై 100 2 ఒకట్లు 2 పాతికలు 2 నాలుగులు 8 2 పాతికలు సారీ 2 ఒకట్లు 2 50 తర్వాత 2 నాలుగులు 8 2 పాతికలు. నెక్స్ట్ 25 ఇంటూ 100 బై 4 ఈక్వల్ టు ఏ అనమాట. 4 ఒకట్లు 4 పాతికలు. ఏ ఈక్వల్ టు 625 meter per second స్క్వేర్. మైనస్లో వచ్చింది ఎందుకు యాక్సలరేషన్ తగ్గిపోతుంది కాబట్టి. బుల్లెట్ యాక్సలరేషన్ తగ్గిద్ది కదా, తగ్గుతుంది అంటానికి సూచనగా మైనస్ వచ్చింది అనమాట. ఓకేనా పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చదవండి. ఇఫ్ ద టార్గెట్ ఈజ్ ఓన్లీ 6 centimeter థిక్, అలా కాదంట, ఇప్పుడు టార్గెట్ ఓన్లీ 6 centimeter థిక్కే ఉందంట. ఇందాక 8 ఇప్పుడు 6. ద స్పీడ్ విత్ విచ్ ద బుల్లెట్ విల్ ఎగ్జిట్ ద టార్గెట్. ఇందాక 8 centimeter మందం ఉంది కాబట్టి బుల్లెట్ ఆగిపోయింది. ఇప్పుడు 6 centimeter ఉంది కాబట్టి ఇలా వచ్చిన బుల్లెట్ ఎంతో కొంత బయటకు వచ్చిద్ది అనమాట. ఆగిపోదు, చెక్కలోనే ఆగిపోదు, రెస్ట్లోనికి వెళ్దాం, ఎంతో కొంత ట్రావెల్ చేసిద్ది. ఇప్పుడు v² మైనస్ u² ఈక్వల్ టు 2gh. వి ఎంత కనుక్కోవాలి, యు ఎంత 10 ఇంటూ 10. నెక్స్ట్ జీ వాల్యూ 2 ఇంటూ జీ వాల్యూ ఎంత అంటే ఏ వాల్యూ అనమాట. యాక్సిలరేషన్ ఎంత వచ్చింది 625 మైనస్ అంతే కదా, తగ్గుతూ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఇప్పుడు ఎంత 6 centimeter 6/100. ఇందాక ఫార్ములానే అప్పుడు 8 వేసాను, ఇప్పుడు 6 వేసాను. అక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ వేసాను. కనుక్కోవాల్సింది అదే కాబట్టి ఓకేనా. ఏని కనుక్కొని ఇప్పుడు వీని కనుక్కోవాలి. అప్పుడు v² ఈక్వల్ టు -2 ఇంటూ 625 బై 6/100 ప్లస్ 100
చూడండి 25 25 6 25 25 4 2 2 2 3 2 2 క్యాన్సిల్. ఓకేనా. సో వి స్క్వేర్ ఈక్వల్ టు -75 ప్లస్ 100, దట్ మీన్స్ వి స్క్వేర్ ఈక్వల్ టు 25, వి ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ ఎక్కడుంది, ఇదిగోండి డి ఆప్షన్ 5 మీటర్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి అంటే చూడండి క్వశ్చన్, ఇక్కడ 8 సెంటీమీటర్ల థిక్నెస్ ఉన్న ఒక చెక్క మొద్దు నుంచి నేను బుల్లెట్ని పంపిస్తే 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్ళిన ఆ బుల్లెట్ వెలాసిటీ 0, చెక్కని దాటేలోపు ఆగిపోయింది, చెక్క ఆపేసింది దాన్ని. అప్పుడు యాక్సిలరేషన్ అంతా తగ్గిపోయింది 625 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు అదే కండిషన్లో యూని పంపించాం, ఇప్పుడు చెక్క మందాన్ని తగ్గించాం. ఇందాక చెక్క మందం ఎక్కువ కాబట్టి బుల్లెట్ ఆగిపోయింది, ఇప్పుడు చెక్క మందం తక్కువ కాబట్టి బుల్లెట్ కాస్త ట్రావెల్ చేసింది కదా. కాబట్టి వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు 2gh. రైట్గా ఎలాస్టిక్ పెట్టామనుకోండి, ఇదిగోండి 5 మీటర్ల పర్ సెకండ్ స్పీడ్తో చెక్కను దాటి బుల్లెట్ ట్రావెల్ చేసింది అనమాట. ఓకేనా. సో దీంతో మనకి స్పీడ్ అండ్ వెలాసిటీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా పూర్తయ్యాయి. నెక్స్ట్ వర్క్, పవర్, ఎనర్జీ మాట్లాడుకుందాం. ఓకేనా. ఎగ్జామ్స్ లోపు మ్యాక్సిమం అన్నీ కూడా మీకు క్లారిటీ ఉండటానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను ఏమైతే హోంవర్క్స్ ఇచ్చానో, ఏ మోడల్స్ నేను చేసి ఆ మోడల్స్ మీకు చేయమని చెప్పానో వాటిని మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకేనా. ఒకవేళ పేపర్ టఫ్గా అడిగితే మీరే క్వాలిఫై అవుతారు. అన్ని క్వశ్చన్స్ అందరూ పెట్టగలరు, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది మాత్రమే పెట్టగలరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching my video. Don't forget to subscribe and share Science for